ఇప్పుడు నెంబర్ 8 వాళ్ళు ఎవరు అంటే 8వ తేదీ కానీ 17వ తేదీ కానీ 26 8, 17, 26 ఈ 3 తేదీల్లో జనవరి నుంచి డిసెంబర్లోపు ఇప్పుడు వాళ్ళని నెంబర్ 8 పీపుల్ ఉంటారు. మళ్ళీ దీని ప్రత్యేకత దీనికి ఉంది. చాలా వరకు ఒకదానికొట్టి పోలికలు చాలా దూరం ఉంటాయి. నెంబర్ 8 కొన్ని జస్ట్ కామన్. ఈ కామన్ ఎందుకు అంటున్నానంటే నెంబర్ 7 లాగే నెంబర్ 8 పీపుల్ కూడా మరీ అంత నెంబర్స్ అంతా రిజర్వ్ కాదు, కానీ వీళ్ళు కూడా కొంచెం తక్కువ మాట్లాడతారు. మరి మొహంతో ముడుచుకోరు, తక్కువ మాట్లాడతారు. ఆ తక్కువ మాట్లాడుతుంటే ఎదురుగుంటే మాట్లాడతారు కదా, వీళ్ళు ఇంకేంది అసలు తప్పించుకొని ఒంటరిలో ఉంటారు. ఎక్కడైనా మీటింగ్స్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ జనాలను తప్పించుకొని దే లైక్ ఓన్లీ లోన్లీనెస్. ఓ మూల పోయి కూర్చుంటారు దగ్గర. జనాలతో కలవటం, మాట కలపటం కాకుండా ఇండివిజువల్ వెళ్ళిపోతారు. నెంబర్ 7 అంటే నెంబర్ 8 వాళ్ళది లోన్లీ లైఫ్ అంటాము. శని ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే ఆడైన మగని ఎవరైనా సరే కానీ లోన్లీ ఫీలింగ్ మటుకు దగ్గర ఉంటుంది. అందుకే వాళ్ళు ఏమంటారంటే ఇన్స్పైట్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్, మ్యారేజ్ అయితే ఇన్స్పైట్ ఆఫ్ ఈవెన్ వైఫ్ అండ్ చిల్డ్రన్, దే ఆల్వేస్ ఫీల్ లోన్లీనెస్ అంటాం. ఒంటరిది అనేది వాళ్ళకు ప్రసాదిస్తాడని ఉన్నా కూడా. ఈ ఒంటరితనం 2 రకాలుగా వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, నెంబర్ 8 వాళ్ళు ఉంటే సరే మా అబ్బాయి ఫారెన్ పోతాడు, అక్కడ పోతాడు, ఫారెన్ పోతాడు. ఫారెన్ పోతే ఏమవుతుందంటే శని బలంలో ఉంటే చాలామంది శని ఉంటేనే ఫారెన్ పోతారంటాడు. అదేం సార్ మంచి అమ్మాడు అమెరికా పోతుంటే మీకు ఆ శని లక్షణం తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు మీకు అమ్మ నాన్న ఇక్కడ తాజ్మహల్ రోడ్లు, హైదరాబాద్లు, ఇవి గోదావరిలు, కృష్ణాలు, యుష్టిపోక ఇన్ని పరిసరాలు, మీ ఫ్రెండ్స్, రకరకాల ఫుడ్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఒక్కసారి అమెరికా పోవాలంటే ఏమేమి కోల్పోవాలి? వీళ్ళందరినీ కోల్పోవాలి. నెంబర్ 1 ఈ అమ్మాయి లేదు, నాన్న లేదు, తమ్ముడు లేదు, వీళ్ళన్నీ పోతాయి. మనకు బాగా పరిచయం వ్యక్తులు బాగున్నాయి, ఇవన్నీ పోతాయి. అక్కడ కొత్త ప్రదేశంలో ఒక్కడే ఉండాలి. అక్కడ మెకానికల్ లైఫ్ ఏంటంటే ఉదయం 6-7 మొదలు పెట్టేసి బయలుదేరితే మీరు ఆ కారు వేసుకొని దూరం పోవాలి. 9కి అయితే అక్కడ పంచి కొట్టారంటే రాత్రి పడి ఇంటికి వెళ్ళి 9 అవుతుంది. పగలంతా అక్కడ పని చేస్తే రాత్రి ఢామ్మని కింద పడిపోతారు. వీకెండ్ ఒకే 2 రోజులు మీకు సాటర్డే సండే. అందరికి అలవాటు ఉంటేనే కొందరు ఉండకపోవచ్చు. అక్కడేముంటాయి నైట్ క్లబ్లు, అవి పబ్బులు అవన్నీ ఉంటాయి. ఆ 2 రోజులు పోయి దాంట్లో పడతారు. మళ్ళీ అదొక లోకం, శని లోకమే కదా. అదంతా చీకట్లో చిందులేసి అంటే శని, మనకు చీకటి అంటే శని. ఈ 5 రోజులు మెకానిక్ లాగా కంప్యూటర్లు పనిచేసి ఇక్కడికి వచ్చేస్తారు. అక్కడ పలకరించేవాళ్ళు చేసేవాళ్ళు. ఇదే శని. నేను ఎత్తి ఒక్కసారి అక్కడ వేయటమాట, సముద్రం అవతల దాటేస్తారు. అక్కడ సముద్రం ఇట్లా పోతే ఇట్లా దాటుతున్నారు అంతే. బై ఫ్లైట్ 2 ఒకటే, పసిఫిక్ ఓషన్ దాటి వెళ్ళిపోవాలి. ఇక్కడ శని అంటే అక్కడ ఉంటారు అనమాట. ఎవరు సెటిల్ అయిపోతారు, వీళ్ళు ఎక్కడ సెటిల్, వాడికి ఎక్కడున్నా ఒకటే. ఇంతకుంటే హ్యాపీ, ఇంకెవ్వరు రారు ఇక్కడ హ్యాపీ. మనం పలకరించే వాళ్ళు చాలా హ్యాపీ. అంటే ఇండివిజువల్ వాళ్ళు ఏం చేసుకుని నెంబర్ 8 పీపుల్ అంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. 10 మందితో కలవటం, ఫంక్షన్లు ఇవన్నీ లేకుండా ఉంటారు వీళ్ళు ఒకటి. వీళ్ళు డ్రెస్ కోడ్ అనేటువంటి వీళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. అందమైన వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళు నెంబర్ 8 డ్రెస్ కోడ్ సింపుల్గా ఉంటుంది. మాట పలకరిస్తే బాగానే మాట్లాడతారు. మరి మొహం ముడుచుకోరు, కానీ లిమిటెడ్ మాట్లాడతారు. అయిపోయింది ఇక్కడి నుంచి. ఇక ఫుడ్ అలవాట్ల దగ్గరకు వచ్చేప్పటికీ వీళ్ళకి క్వాంటిటీ ముఖ్యం కానీ క్వాలిటీ కాదు. అప్పుడప్పుడు అనుకుంటే ఆ క్లాస్ బాగా 5-6 చపాతీలు కానీ ఫుల్ భోజనం లాగించేస్తారు. అది ఏదైనా ఉంటే 2 పచ్చళ్ళు కారం ఉన్నా సరే, అది మనం రోడ్డు మీద పోతుంటే పంజాబీ డాబాలు ఉంటాయి, కొన్ని డాబాలు కానీ మామూలు కానీ టిఫిన్స్ ఏదైనా పర్లేదు. ఆకలి అయిందా ఫుల్గా లాగించేస్తే పని అయిపోయింది. మొత్తం కళ్ళు నిండా చూస్తారు. ఆడ కంచం క్లీన్గా ఉందా, హోటల్ ఎట్లా ఉంది, లోపల పనాళ్ళు ఎవరు, అది పడుతుంది. ఏంగా సరిపోతాయి అంటారు. చిత్రం ఏంటంటే మళ్ళీ ఇక్కడ డాక్టర్ మధ్యలో వస్తారు. ఇన్ని చెప్తున్నారు సార్ అట్లా అంతా హైజీనిక్ ఫుడ్ తింటే వీడికి రోగాలు నొప్పులు రావంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అంటారు కదా. ఇంత వీళ్ళు తిన్నా కూడా ఏం కాదు నెంబర్ 8 వాడికి, ఏమీ కాదు. ఎందుకు కాదంటే వీడికి ఉన్న ప్రత్యేకత నెంబర్ 8కి శని అధిపతి కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో చిన్న ఫార్ములా. శని శ్రమకారకుడు, ఆయుకారకుడు అంటారు. ఈ 2 మీలో ఉన్నాయి. ఇది పెద్ద ప్లస్ పాయింట్స్. శ్రమకారకుడు కష్టపడి నెంబర్ 1. కష్టపడే వాళ్ళందరూ కూడా షూటింగ్లో పైనకి కెమెరాలు మోసేవాళ్ళు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు, ఫైటర్సు, వీళ్ళంతా సింగర్సు, మ్యూజిక్ చేసేవాళ్ళు, హీరోయిన్స్, వీళ్ళు అంతా నాజుకు పనులు. సాఫ్ట్వేర్ ఆర్ట్ పని చేసేవాళ్ళు, రోడ్ల మీద వేరే కూలీలంతా పని చేస్తుంటారు. వాళ్ళంతా నెంబర్ 8. ఆ పక్కన కాంట్రాక్టర్ కాదు, పక్కన గొడిగేసుకుని కూలిద్దాం పని చేయండి అయిపో 1000 సార్లు. ఇప్పుడు పొద్దున్న సాయంత్రం 200 వస్తాయి. ఇట్లా ప్రతి చోట ఎక్కడెక్కడ శ్రామికులుగా పనిచేస్తారో వాళ్ళందరూ నెంబర్ 8. మరి అంత పని చేయాలంటే శ్రమకారకుడు అంటే శ్రమ చేయించేదిని మీకు ఆ రబ్బేష్ పర్సనాలిటీ ఇచ్చేది ఆయన. నెంబర్ 8 కూడా బాగుంటాడు. ఆ తిండి అలాగే తింటారు, రఫ్ అండ్ టఫ్. అందం వదిలేండి, ఫేస్ అందంగా ఉందా, గ్లామర్ ఉంది కాదు, స్ట్రాంగ్ ఉన్నామా లేదా, 4 మూటలు లేపుతామా లేదా, ఈ టైప్లో వీళ్ళు ఉంటారు. ఆయుకారకుడు అన్నారు. ఆయుకారకుడప్పుడు మీరు తినే ఈ ఫుడ్ వల్ల దానివల్ల ఈ రోగాల నొప్పి వచ్చిపోయేది ఉండదు. అంతే, లాంగ్ లైఫ్ వెలికిస్తారన్నమాట. ఇది నెంబర్ 8 కూడా ఒకటి. వీళ్ళకి ఇంకో పాజిటివ్ కమ్ నెగిటివ్ 2 ఏముంటాయంటే నెంబర్ 8 వాళ్ళు హెల్పింగ్ కూడా చాలా బాగుంటుంది. హెల్పింగ్ అంటే వీళ్ళు
కొంచెం ఏదైనా ట్రాజెడీ స్టోరీ చెప్పాలి. వీళ్ళు పొగడతలు కాదు, వీళ్ళకి ట్రాజెడీ స్టోరీ. సార్ మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు సార్, మా అన్నయ్య ఉదయం తీసుకొని వెళ్ళిపోయారు సార్, వారం రోజులు తిండి తినలేదు సార్ చెప్పగానే ఏడుపు ఎవరికి వస్తుంది తెలుసా? చెప్పాడు ఈయనకి వస్తుంది. నెంబర్ అవునా అనుకుంటాడు, ఎంబడే ఇచ్చేయటం అనమాట. సో పాప భీతి అంటాం కదా, ఇది ఉంటుంది. సో అటువంటి వాడు వచ్చారంటే ఈయన మొత్తం హెల్ప్ చేస్తాడు. తన పరభేదం లేదు వీళ్ళకి. కుటుంబం పర్సనల్ ఒకటే, బయట అపరిచితులు ఒకటే. ఇంట్లో వాళ్ళకి బయట పరిచయం అందరికి కూడా అడిగారంటే మొత్తానికి అందరికి హెల్ప్ చేసుకుంటూ పోతారు. ఈ ఒంటరి లైఫ్ ఎందుకు వస్తుందంటే ఇంతమందికి హెల్ప్ చేసిన తర్వాత వీళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు అంటాడు. హీరో వీళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే నెంబర్ 8 పీపుల్ ఎలాంటి వాళ్ళంట, దే ఆర్ డోర్మేట్స్ అంటారు. మన ఇంట్లో డోర్స్ ఉంటాయి కదా, డోర్మేట్. కాళ్ళు అందరూ తూడ్చుకుపోయే వాళ్ళు ఉంటారు కానీ దాన్ని తూడ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, ఖర్చు తీసి చూడరు కదా. అంటే అందరూ వాడుకొని వదిలేస్తాను అర్థం. అంటే సమాజంలో వాళ్ళు ఇంట్లో అందరూ కూడా నెంబర్ 8 పీపుల్ అందరూ ఈయన హెల్ప్ తీసుకున్నాడు. కానీ ఈయన కష్టం వస్తే హెల్ప్ చేస్తాడో తన పని ఎవరు ఒక్కడు రారు. ఇది మీరు చెప్పారనుకోండి అని మానేస్తారా? మానేరు. బాగుంతో అట్లా ఇస్తారు సార్. ఫిలాసఫీ ఈ నెంబర్ చాలా మటుకు తత్వయుతం చాలా ఉంటుంది. అది వాళ్ళ కర్మకి వదిలేస్తాను సార్, మన వంతు హెల్ప్ చేయాలి అంతే. నేను అసలు ఇది చేసినప్పుడు తిరిగి చేస్తాను అనుకోను సార్ అంటాడు. అన్నీ వీళ్ళే చెప్తారు. ఇక మీరు అనేది నిరుత్సాహపరిచే ఇది ఉండదు. అదే నెంబర్ 8 హెల్పింగ్ నేచర్ విపరీతంగా ఉంటుంది వీళ్ళకి లైఫ్లో. రెండవది వీళ్ళు వ్యక్తిత్వం గురించి చెప్పేటప్పుడు ఈ ఖర్చు పెడుతుంటారు కదా, ఇట్లా పెట్టినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి వీళ్ళకి. ఉండి మధ్యలో ఒక 3-4 నెలలు మొత్తం ఖాళీగా ఉంటే ఏమీ ఉండదు. మళ్ళీ టక్కన 3 నెలలకు వస్తుంటారు. అంటే రెగ్యులర్ ఇన్కము రెగ్యులర్ ప్రాసెస్ కూడా ఆర్థిక పరిస్థితులు ఉండవు. ఏదో అప్పుడు ఎండాకాలం వర్షాలాగా వీళ్ళకి వస్తుంటాయి. ఇట్లా వచ్చినప్పుడు దీంట్లో కొంతమంది ఒక్కసారి ఉన్న పరంగా మన అప్పప్పుడు అనుకుంటే నిన్న మొన్న రోడ్డు ఒక్కసారి ఇట్లా అయిపోయాడు సార్. అట్లా ఒక్కసారి పైకి వచ్చా కూడా నెంబర్ 8 కోటీశ్వరులు వీళ్ళే. జాన్ డి రాక్ ఫెల్లర్ అని అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు మనం శ్రీమంతులు టాటాలు బిర్లాలు కదా, ఆయన ఈ రోజు వరకు ఎంత వస్తుందో ఎవరు కౌంట్ చేయలేదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 17th ఏజ్ అప్పుడే ఆయనకు ఉద్యోగం జాయిన్ ఆయిల్ కంపెనీలో జాయిన్ 8 ఏళ్ళకి ఓనర్ చనిపోయి దానికి ఓనర్ అయిపోయాడు. 26గా ఓనర్ అయిపోయాడు ఆయన. 1000 కోట్లు నోబెల్ ప్రైజ్. ఆయన ఒక బ్యాంకులో వేసేదాని ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వస్తుంది. జాన్ డి రాక్ఫెల్ కూడా కష్ట జీవితమే కానీ సెకండ్ హాఫ్లో మటుకు మల్టీ బిలియనియర్ అయిపోయాడు. అట్లా ఈ నెంబర్ 8 వాడు కొంతమంది ఇక్కడే ఉంటారు ఉన్నట్టుండి సడన్గా ఏదో ఒక రోజు తగులుతుంది ఎక్కడో అవకాశం, ఒకసారి పైకి వస్తారు. అంతేగాని స్టెప్ బై స్టెప్ వీళ్ళు రారు. వస్తారనుకొని శ్రమ పడుతుంటారు కానీ ఏదో తగిలాలి లాటరీ ఎక్కడో చోట. అట్లా హైదరాబాద్లో 5-6 మంది ఉన్నారు క్లయింట్స్ నెంబర్ 8 ఒక్కసారి వెళ్ళిపోయారు. కానీ జాగ్రత్తలు ఏంటంటే మీరు ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చెప్తారంటే డబ్బు విషయం జాగ్రత్త. మళ్ళీ పాత లోటరీ కానీ వీళ్ళ కలిసి సాల్వ్ చేయటం నమ్మటం చేద్దని చెప్పాను. ఏది డోస్ అండ్ డోంట్ చెప్పారు. మళ్ళీ వాళ్ళు కిందకి వచ్చిన 2 చెప్తున్నాం. నేను చెప్పినంత పైకి వచ్చారు, పాటికి మళ్ళీ మొదటి స్థాయికి వచ్చారు. ఇక మళ్ళీ లేవటం అంటుంది అది కూడా చెప్పారు. మళ్ళీ లేవరు వీళ్ళ నెంబర్ 8. ఇది వీళ్ళ వ్యక్తిత్వం, హెల్పింగ్ నేచర్. వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఈ హెల్పింగ్ ఏదైతే ఉందో తగ్గించుకొని మీకు మీ తాతంతో చూసి కొద్దిగా హెల్ప్ చేయండి. తిరిగి అయిపోయినా పర్వాలేదు. కాబట్టి తన పరభేదాలంటే ఇది కలియుగం, మీకు తిరిగి ఎవరు చేయరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి లిమిటెడ్గానే హెల్పింగ్ చేసే దాంట్లో ఉండాలి. మీరు ఇక్కడ కొంచెం సొసైటీలో పోవటం మాట్లాడటం కొంచెం కమ్యూనికేషన్ పెంచుకోవటం నెంబర్ 8 పీపుల్ వీళ్ళు చేస్తుండాలి. గుర్తుపెట్టుకోండి మీకు శ్రమ ఆయక్కారు కాబట్టి మీరు ఏది చేస్తున్నా మీకు ఈ 2 బాగుంటాయి. మీకు శారీరక శ్రమ ఇచ్చేది ఆయనే, కష్టపడేది ఆయనే, ఎప్పుడో అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చేది కూడా ఆయనే. కాబట్టి మోస్ట్లీ వీళ్ళు ఫిలాసఫీ దాంట్లో ఉంటారు. వీళ్ళకి ఏ విధమైన టెన్షన్స్ ఉండవు. 10 మంది వాళ్ళు వేగపోయినా కూర్చొని ఏడుపులు వార్పులు ఉండవు కానీ అట్లా జరిగిపోతూ ఉంటారు అన్నమాట. 2 గుర్తుపెట్టి రెండోది ఉంది, శని మందగమనుడు నెమ్మదిగా అడుగులను నడుచుకుంటాడని జ్యోతిశాస్త్రం చెప్తుంది. మీకు అయ్యే పనులన్నీ కూడా కొండ గుర్తు ఏంటంటే ఒక టిప్ ఇవ్వాలి. కాబట్టి టిప్ ఏంటంటే స్లో అండ్ స్టడీగా వీళ్ళకి పనులు అవుతాయి. ఇది తెలియక వీళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు సార్ మాకెందుకు ఇట్లా అవుతుంది సార్, ఎందుకు ఇట్లా లేట్ అవుతుంది, నిన్నకు మొన్న పక్కన నుంచి ఆడి ప్రమోషన్ 10 ఏళ్ళు సార్ 10 years నాకు రాలేదంటాడు. ఒక ప్రాజెక్ట్ చేసి కూర్చుంటే ఆ పక్కవాడికి అందరూ సాయంత్రంలో ఒక రోజు చేస్తున్నారు, నాకు అదే పని వరం రోజులు ఎందుకు పడుతుంది, చేసి ఎందుకు చేస్తున్నాను, వీళ్ళకి ఇది అర్థం కాదు. ఈ అర్థం కాకపోవటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే యాక్సెప్ట్ ఎప్పుడు కూడా మీరు ఒక పనిని ఎన్ని రోజులు చేస్తారు దానికి డబ్బులు చెప్పండి. 2 రోజులు పని చేయగలరు సార్, 4 days పడుతుంది సార్ ఈ ప్రాజెక్ట్, 5 days అని చెప్పండి. చెప్తే ఏమవుతుంది, మీ లెక్క ప్రకారం 2 రోజులు కాదు, ఇక్కడ 5 రోజులు అనుకోండి, వాళ్ళ లెక్క మీ ఇమీడియట్గా చేసినట్టు. ఎంత ప్రాంప్ట్ సారేనా, 5 days చేశారు. నిజానికి అది కదా మీకు తెలుసు. ఈ చిన్న లాజిక్ ఉపయోగించండి. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా, ఎందుకండి 1 dayలో ఇప్పుడే వద్దా చిటికలేసి వద్దు, కొంత ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ కొంత లేజినెస్ నెంబర్ 8 లేజినెస్ కూడా ఉంటుంది. ఇది చూసుకొని ఒక 4 రోజులు ఎక్కువ చెప్పండి, టైం ఎక్కువ చెప్పి ఇచ్చేయండి. అప్పులు కూడా అంతే, ఎంత సార్ మీరు ఇప్పుడు ఇచ్చేది రేపే ఇస్తాను, వాడు గొంతు మీద కూర్చుంటాడు. సార్ అందరిలాగా అబద్ధాలు చెప్పను, ఒక 1 week to 10 days పడుతుందని చెప్పండి. మీ మీద ప్రెషర్ ఉండదు. ఈ చిన్న మాటలు ఈ చిన్న కొన్ని లేకనే మన అన్ని పైన కష్టాలు కొని తెచ్చుకుంటాం.
న్యాచురల్ కష్టాలు రావటే కొని తెచ్చుకుంటే పరిచయం డబ్బు ఇచ్చి మరి మీద వేసుకుంటామా? వాడికి వడ్డీ ఇస్తున్నామా? వడ్డీ తీసుకొని తిడతాడు వాడు అప్పు. అటు ఉండాలంటే ఈ కమిట్మెంట్ ఉండాలి. మీ అన్ని పనులు స్లో అండ్ స్టడీగా దాన్ని బట్టి మనం ఈ లైఫ్ ప్లాన్ చేసుకుంటుంటే కష్టాలు రాదు. మీకు కొంతవరకు మీకు హెల్ప్ చేయాలంటే ఎవరు హెల్ప్ చేయాలంటే మీ శని హెల్ప్ చేయాలి. ఎవరు ఆ శని దానికి సంబంధించి ఏంటంటే మీరు మధ్య వేలికి శని వేలు కదా, ఇది మటుకు ఎవరు చెప్పినా ఇంకో వేలికి వేసుకోరు కాబట్టి దీనికి మధ్య వేలికి నీలం ఉంగరం వేసుకోవాలి. దాంట్లో మళ్ళీ మయూరు నీలము, ఇంద్రనీలము, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇంద్రనీలం రక్షపాయలు ఉంటుంది. కొంత బందిగా కరెక్ట్ దాన్ని వేసుకున్న తర్వాత అయ్యాడు. అది కూడా మేము చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఎంత అప్పులే పాలైపోయాడంటే ఏబీసీ కంపెనీ ఒక ఫార్మా కంపెనీ అది లాస్లో అవుతుంది. సినిమా ఛాన్సులు ఇక్కడ తగ్గిపోయాయి. వాళ్ళ కొడుకు ఫస్ట్ సినిమా తీసుకొచ్చాడు, ఆ కరణ్ కపూర్ 5-6 సినిమాలు చేయడు, కొడుకు లేదు. అంటే 3 ఆదాయ మార్గాలు తగ్గి DD1 ఛానల్కి 100 కోట్లు అబ్బడ్డాడు. ప్రోగ్రామ్ చేస్తూ పోయాడు, స్టార్ కదా, అందరిలాగా ముందు డబ్బులు ఇవ్వాలి సార్ కాకుండా ఏదో క్రికెట్లో పోయాడు. 100 కోట్లు డీడీ కార్డు. ఆ పరిస్థితులు ఎవరు చెప్పారు? మొత్తం బాంబేలో ఒక నీలం ఉంగరం వేసుకున్నాడు మిడిల్ ఫింగర్. అది వేసుకున్న ఒక నెల 2 నెలలకి ఒక చిన్న ఛానల్ నుంచి వచ్చింది. చిన్న ఛానల్ నుంచి చిన్న ప్రోగ్రామ్, ఏది కౌన్ బనేగా కరోడ్పతి. ఇది సినిమా కాదు కదా, షోలే సినిమా అంతకన్నా కాదు. వచ్చిన తర్వాత ఆయన నెంబర్ 2 కాబట్టి తొందర డెసిషన్ ఉండదు. ఏం చేయాలి? యాంకరింగ్ ఉంటుంది. ఎంత ఇస్తారు? 5 లక్షలు 10 లక్షలు ఏదో ఇస్తారు, అయిపోయింది. స్టార్టింగ్లో ఫోన్ పెట్టేస్తాడు, వస్తా అని చెప్పాడు, రాడని చెప్పాడు. కొంతమంది అడిగాడు ఆయన స్టార్టింగ్ ఫోన్ అడిగితే, ఏం సార్ మొత్తం బాలీవుడ్ యూఆర్ #1 బిగ్ బాస్, మీరు పోయి ఆ చిన్న టీవీలో అక్కడ కూర్చొని చెప్పడం ఏంది, సినిమాలు చేయాలి కదా అన్నాడు. ఇంకో ఫ్రెండ్ ఏం చేశాడు, సార్ మీ పరిస్థితి కొంచెం క్లోజు, ప్రస్తుతం మీకు అన్ని దారులన్నీ మూసిపోయి ఫైనాన్స్ అంతా చుట్టుపక్కల ఏం లేదు, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటాం కదా, అది చాలు. కాబట్టి మీకు ఇంకో సూత్రం చెప్పాడు. ఒకవేళ మీరు సినిమా చేస్తున్నా, ఈరోజు సినిమా వచ్చినప్పుడు ఎక్కడ రోజు ఇంట్లో ఎవడో ఒకరి పోయి చూస్తాడు. ఇదే యూట్యూబ్ టీవీలు అనుకోండి 1,00,000 మంది చూస్తారు. సినిమా కన్నా టీవీ రేటింగ్ ఎక్కువ. ఇంట్లో కూర్చొని 10 మంది చూస్తారు టికెట్ లేకుండా. సినిమాకు ఒక్కడే పోతాడు. కాబట్టి మీరేం తగ్గరు. అక్కడున్న బిగ్ బాస్, ఇక్కడున్న పెద్ద తెర కావచ్చు, చిన్న తెర కావచ్చు. పెద్ద తెర సినిమా హాల్ ఉంటుంది, చిన్న తెర ప్రతి ఇంట్లో ఉంటుంది చెప్పాడు. అబ్బో ఈ లాజిక్ ఏదో బాగుంది, ఓకే డన్. రెండో రోజు ఎస్ మై కరుంగా అన్నాడు. అయితే అది చేసిన కొన్ని రోజులకి 5-6 నెలలు అయిందో లేదో ఆ 100 కోట్లు అబ్బోయింది. అది వెళ్ళిపోయింది. ఆ ABC కట్ చేసి ఓన్లీ ఏబీ కార్పొరేషన్ పెట్టేస్తారు. ABC కార్పొరేషన్ అమితాబ్ బచ్చన్ కాకుండా అది మళ్ళీ రివైవ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళ అబ్బాయికి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది జరిగిన తర్వాత 10 సినిమాలు బుక్ అయిపోయాడు. ఇది జరిగిన తర్వాత చూడండి ఎట్లా 1 by 1 కష్టాలు ఎట్లా వస్తాయో సుఖాలు కూడా అట్లాగే వస్తాయి. అంటారు కదా, సుఖాలు కూడా దరిద్రంగా పడుతుంది. అంటే మామూలు పడితే వెళ్ళిపోతాయి, సుఖాలు దరిద్రంగా పడితే అంటుకొని ఉంటాయి, ఏషియన్ పెయింట్ లాగా. ఏమొచ్చింది ఎందుకంటే రీడ్ అండ్ టైలర్, మోడీ, ఇవి కొన్ని పదాలు. యాడ్స్ తెలుసు కదా, మినిమం 5 కోట్లు 10 కోట్ల దాకా ఉంటుంది ఆయనకి, ఆయన రేంజ్ని బట్టి యాడ్స్ వచ్చేసాయి. అయిపోయి ఒక్కసారి మళ్ళీ అన్నీ అమ్మాయ్యా అనుకోండి. వాళ్ళ అబ్బాయి కూడా నీలం ఎవరు చెప్తే సార్ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఉంటాయి చూడండి ఎప్పుడైనా టీవీలో. ఏంది ఉంది, వీళ్ళు అభిషేక్ బచ్చన్ కూడా వేసుకుంటాడు. మరి అన్ని మేలైనట్టే కదా. ఇట్లా చెప్తే కొందరు ఏమనుకుంటారు, సార్ అయితే నాకు కూడా 10 లక్షలు అప్పులునే సార్, వెంటనే నీళ్ళ మీద వద్దు. అట్లాంటి జడ్జిమెంట్ తొందర రాకూడదు. ఇది ఆయనకున్న పరిస్థితిలో ఆ టైంలో ఆయనకు అట్లా వచ్చింది. మీకు ఇప్పుడు సడన్గా చేస్తున్న ఎగ్జాంపుల్ ఇదే. మరి అప్పుడు ఎంతకాలం అయిపోయిండొచ్చు, ఇంత సడన్గా ఎన్ని పోయాయంటే మరి ఇంత సడన్గా దేవుడికి రాదు. ప్రమోషన్ వచ్చినా 1,00,000 రావు, ఇప్పుడు బిజినెస్ పెట్టినా 1,00,000 రావు. మరి వచ్చిందా లేదా? ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. కాబట్టి ఆయనకు అది వచ్చింది. కాబట్టి నీలం అది వేసుకుంటే కొన్ని కష్టాల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి, వాటి నుంచి కొంతవరకు ఉపశమనం డెఫినెట్గా ఉంటుంది. అది నీలం మధ్యవేలికి. దీనికి ఈ కష్టాలు ఉన్నప్పుడు మరి బంగారం అంటే ఇప్పుడు 50,000 70,000 ఎట్లా ఉండదు, వెండి జాలి దానికి వెండిలో వేసుకోవచ్చు. లాకెట్ గందింట్లో వేసుకున్నా కూడా అదృష్టం ధరిస్తే కొంతవరకు వాళ్ళకి ఒక రెమెడీ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది నెంబర్ 8.